హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? లిఖిత, ఉర్మిళ. అశోక్, చైతన్య, అరవింద్, రేవంత్. ఓకే, ఏం లేదు, మేము ఒక చల్లగా ఉండు మావా అని యూట్యూబ్ ఛానల్ వచ్చాము. ఒక 5 ఫనీ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. అందులో మీరు ఒక 3 రైట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్, లేకపోతే చిన్న ఫనీ టాస్క్. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సీనియర్కి జూనియర్కి మధ్య తేడా ఏంటి? ఏజ్ గ్రేడ్. అంటే వాళ్ళు సీనియర్ కదా, వాడు 1 year ముందు చదివాడు, ఈడు 1 year వెనక్కి చదివాడు. సీనియర్ కదా, వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ ఉంటది. సీనియర్ ఒక క్లాస్ పైన ఉంటాడు, జూనియర్ ఒక క్లాస్ కింద ఉంటాడు. అన్నీ తెలుసు కదా, ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాలేజ్ అనేది. కాదు, ఆ, అంత లాజికల్ గా జస్ట్ ఫనీగా ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే. అంటే సీనియర్ కి జూనియర్ కి తేడా వెళ్ళిపోతారు కదా నెక్స్ట్. అంత కాదు, అంటే క్లూ అని చెప్పమంటారా? క్లూ అంటే ఇది భారీగా ఆలోచించాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. క్లాస్ మధ్య తేడా. తేడా డిఫరెన్స్ బ్రో. కాదు, చెప్పరా? సీనియర్ కి జూనియర్ కి మధ్య తేడా. సీనియర్ సికి నియర్ గా ఉంటాడు, జూనియర్ జూకి నియర్ గా ఉంటాడు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం కష్టం కాబట్టి కొంచెం చిన్న క్వశ్చన్ అడుగుదాం. ఓకేనా? అందరికి తెలిసిన క్వశ్చన్. రాయి నీళ్ళల్లో వేస్తే ఎందుకు మునిగిపోతుంది? అది బరువు ఉంటుంది. ప్రెజర్ తో కాదు. ఇట్లా వేసాం కాబట్టి కాదు, వేసిన కాబట్టి మునిగిపోతుంది. బరువే. బరువే. అది కాదు. 4 చెప్పండి. స్టూడెంట్ సివిల్ ఫార్ములా వేస్తాడు కాసేపు ఇక్కడ. అని చెప్పమంటారా? ఇది అంత నాకు భారీగా ఆలోచించిన విషయం. ఇప్పుడు మీరున్నారు, నువ్వు దూకేవు లోపలికి, నువ్వు మునగట్లే ఎందుకు? నేను గాలి తీసుకుంటున్నా కాబట్టి. ఇప్పుడు సరే, కానీ ఇంకా ఆన్సర్ ఇంకా దగ్గర చెప్తున్నా నేనే. ఇప్పుడు చాలా మంది మునిగిపోతారు, చాలా మంది మునిగిపోరు, ఎందుకు? స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ వచ్చి రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సరికి, ఎంతో మంది కూర్చున్నా విరగని మంచం, అది ఏమిటి? డబుల్ కట్ మంచం. ఫ్లోర్, నేల నేల స్టెప్స్, బెడ్. భూమి. కాదు. క్లూ. ప్రతి ఇంట్లో ఉంటుంది. చైరు, టేబుల్, బాత్రూమ్ బేసి, మంచం. నాకు రాదు. నో నో నో. మంచం ఇంకో క్లూ అంటే అది ఇంటి లోపల కాదు, ఇంటి బయట ఉంటుంది. అది ఇంటి బయట ఉంటుంది, అందరు దాన్ని వాడతారు, కూర్చుంటారు, దొర్లుతారు దాని మీద. అయ్యో, దొర్లుతారంట. అదే సిమెంట్ తో చేసాయి, కానీ సిమెంట్ రాళ్ళు వాటితో చేసి కూర్చోడానికి. స్లాబ్. స్లాబ్. అరుగు. రైట్ ఆన్సర్. అది నువ్వు ఎట్ట కూర్చున్నావు అది ఆన్సర్. అది నువ్వు చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సరికి, చేతికి దొరకదు ముక్కుకు దొరుకుతుంది, అది ఏమిటి? సూది. ముక్కు పుడక. చేతికి దొరకచ్చి, అదే చేతికి దొరుకుతుంది కదా. దొరుకుతుంది కానీ ముక్కు దొరుకుతుంది. సూది. స్మెల్. స్మెల్. రైట్ ఆన్సర్. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది, అది ఏమిటి? ఉప్పు. చేప. కప్పలు. ఫిష్. బోట్. తాబేలు. పడవలు. రొయ్యలు. చేప కాదు, సముద్రంలో ఉండే. చెప్పండి, చెప్పండి, సముద్రంలో ఉండే. సరే, చెప్పు, సముద్రంలో ఏమేమి ఉంటాయి మెయిన్ గా? సరే, అవి క్లూ అని చెప్పమంటారా? ఆ సముద్రంలో ఎక్కువ రోజులు ఉండే వాటిలో అది. నీళ్లు. అక్టోబర్. సరే, ఇంకా దగ్గర క్లూ అని చెప్పమంటారా? అది ఎందుకులేండి. ఓకే, ఆన్సర్ చెప్పేస్తాను మీకోసం. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊర్లోకి వచ్చి ఉరుముతుంది. శంఖం. రైట్ ఆన్సర్. ఓకే ఓకే బ్రో, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు. ఒక చాక్లెట్, ఒక ఫోటో. ఒక ఫోటో.